హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నాకు తెలిసి ఈ స్నాక్ రెసిపీ అయితే మోస్ట్లీ అందరికీ చాలా ఇష్టం అండి. ఇప్పటికీ మీరందరూ గెస్ చేసి ఉంటారు. అదేనండి, క్విక్ అండ్ టేస్టీ గోబీ మంచూరియా చేసేద్దాం, వచ్చేసేయండి. హాట్ వాటర్ లో సాల్ట్, పసుపు వేసి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసేసి ఒక్క 10 మినిట్స్ ఉంచేసి పక్కకు తీసేద్దామండి. స్ట్రైన్ చేసిన తర్వాత ఇలా ఒక బౌల్లో వేసి ఉప్పు, కారం, ధనియాల పొడి, కార్న్ ఫ్లోర్ ఇంకా మైదా వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చూసారా ఇలా బజ్జీల పిండిలాగా కలిపేసుకున్నాం. చక్కగా ఇలా కలిపేసుకున్న తర్వాత హాట్ ఆయిల్ లోకి ఒకదాని తర్వాత ఒకటి డ్రాప్ చేసేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి. అటు ఇటు కాస్త క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకో తెలీదు, గోబీ మంచూరియా ఎప్పుడు ప్రిపేర్ చేసినా సరే చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని గుర్తొస్తూ ఉంటాయండి. అందులోనూ 90s కిడ్స్ కి రెస్టారెంట్స్ కి వెళ్తే ఫస్ట్ గుర్తొచ్చే స్టార్టర్ అయితే గోబీ మంచూరియన్. హాట్ పాన్ లోకి కాస్త ఆయిల్ వేసి చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్ ని కూడా వేసి చిల్లీ సాస్, కెచప్, సోయా సాస్ వేసి ఒక్క మిక్స్ ఇచ్చేసేయండి. ఈ లోపు కార్న్ ఫ్లోర్ లోకి కొద్దిగా వాటర్ వేసి అలా కార్న్ ఫ్లోర్ వాటర్ ని కూడా వేసి కాస్త పెప్పర్ కూడా వేసేసి ఒక్క మిక్స్ ఇచ్చేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోబీని కూడా వేసేసుకుందామండి. అంతా కలిపి ఒక్క మిక్స్ ఇచ్చేసారండి, అంతేనండి, అదిరిపోయే గోబీ మంచూరియా రెడీ అయిపోయింది. పైనుంచి అలా కాస్త స్ప్రింగ్ ఆనియన్ ని కూడా స్ప్రింకిల్ చేసేసుకోండి. ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ కుక్ విత్ రిందా.